బాహుబలి ది ఎపిక్ ఈ మూవీ 3 రోజులలో ఎంత కలెక్ట్ చేసిందో మనం మాట్లాడుకుందాం. మరి ఈ మూవీని బాహుబలి 1 బాహుబలి 2 రెండింటిని కలిపి రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ 3 రోజులలో ఎంత కలెక్ట్ చేసింది, ఏ స్టేట్లో ఎంత కలెక్ట్ చేసింది, ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మనం ఒక మ్యాటర్ అయితే మాట్లాడుకోవాలి. మరి షారుఖ్ ఖాన్ నుంచి కింగ్ మూవీ నుంచి ఒక క్లిప్స్ అనేది అయితే వదిలిరు. ఈ క్లిప్స్ ద్వారా మన టాలీవుడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ట్రోలింగ్ చేస్తారు ఆ క్లిప్స్ని అయితే. మరి ఎందుకు ట్రోల్ చేస్తారు అంటే, కింగ్ అంటే ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కలెక్షన్ పరంగా చూసుకున్నా, మనం హైప్ పరంగా చూసుకున్న ప్రభాస్ మూవీ ఫ్లాప్ అయినా హిట్, మినిమం ఫ్లాప్ 400 పైన కోట్లు కలెక్ట్ చేస్తుంది. హిట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్కా. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తారు అంటే, ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ చేసే రోజే షారుఖ్ ఖాన్ నుంచి కింగ్ మూవీ క్లిప్స్ అనేది వదిలారు. ఎందుకు మాకు పోటీగా దిగుతారా మీరు అని ప్రభాస్ ఫ్యాన్స్ నెటిజన్లు కూడా కామెంట్లు ట్విట్టర్లో ఫైటింగ్ అయితే హోరీగా జరుగుతుంది. సరే, ఈ విషయం వదిలేస్తే మనం ముందుగా బాహుబలి ది ఎపిక్ మూవీ కలెక్షన్ అయితే మాట్లాడుకుందాం. మనం కర్ణాటక ఫస్ట్ చూసుకున్నట్టయితే కర్ణాటకలో వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి 1.25 CR అయితే కలెక్షన్ చేయడం జరిగింది. సెకండ్ డే చూసుకున్నట్టయితే 1.25 CR అయితే కలెక్షన్ చేయడం జరుగుతుంది. డే 3 చూసుకున్నట్టయితే 1 CR కలెక్షన్ చేసి 3 రోజులుగా మంచి కలెక్షన్ అయితే రాబట్టింది. 3 రోజుల పేరు మీద వచ్చేసి టోటల్ 3.7 CR అయితే కలెక్ట్ చేసింది. మనం ఇంకోటి ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఫస్ట్ డే వచ్చేసి 7.6 CR కలెక్షన్ చేసింది. సెకండ్ డే వచ్చేసి 4.3 CR కలెక్షన్ చేసింది. థర్డ్ డే వచ్చేసి 3.5 CR కలెక్షన్ చేసింది. ఇది టాప్ అన్నమాట. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో టాప్ కలెక్షన్స్ ఇవి. రిలీజ్ మూవీలకి టాప్. అన్ని మూవీలు కలెక్ట్ చేసిన దానికంటే ఇది మన తెలంగాణ ఈ 2 స్టేట్లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ద బాహుబలి ఎపిక్ మూవీ. తర్వాత తమిళనాడు చూసుకుందాం. తమిళనాడులో ఫస్ట్ డే వచ్చేసి 0.65 CR, సెకండ్ డే వచ్చేసి 0.65 CR, థర్డ్ డే వచ్చేసి 0.85 CR. 3 రోజులలో మంచి కలెక్షన్ చేసింది అనొచ్చు. 3 రోజుల పేరు మీద 2.35 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది ద బాహుబలి ఎపిక్ మూవీ. తర్వాత కేరళలో చూసుకున్నట్టయితే చాలా తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి బాహుబలి మూవీకి. మనం ఫస్ట్ డే చూసుకున్నట్టయితే 0.3 CR, తర్వాత సెకండ్ డే చూసుకున్నట్టయితే 0.3 CR, థర్డ్ డే చూసుకున్నట్టయితే 0.3 CR. 3 రోజులుగా వరుసగా 3 రోజులు సమానంగా కలెక్షన్ చేశాయి. టోటల్ చూసుకున్నట్టయితే మన కేరళలో 0.9 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టేట్స్ కాకుండా మిగతా స్టేట్లన్నీ ఎంత కలెక్ట్ చేసిందో అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ డే వచ్చేసి 1.65 CR, సెకండ్ డే వచ్చేసి 1.9 CR, సెకండ్ డే థర్డ్ డే వచ్చేసి 2 CR. ఈడ కూడా మంచిగా కలెక్షన్స్ అయితే వచ్చాయనొచ్చు రెస్ట్ ఆఫ్ ఇండియాలో. మనం టోటల్ చూసుకున్నట్టయితే 5.55 CRకి అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇదండి టోటల్ బాహుబలి ది ఎపిక్ మూవీ 3 రోజుల కలెక్షన్. వారావారిగా మంచి కలెక్షన్స్ అయితే బాహుబలి మూవీ అయితే కలెక్షన్ చేయడం జరిగింది. మన తెలుగు మూవీ బాహుబలి రాకముందు మన టాలీవుడ్ ఒక రకంగా ఉంటే, బాహుబలి వచ్చిన తర్వాత ఒక రకంగా అయింది. మన జక్కన్ అయితే మన బాహుబలి మూవీతో పాటు మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఎక్కడో పెట్టాడనొచ్చు. ఇది బాహుబలి 3 days కలెక్షన్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ తోటి మీ ముందరకు వస్తాం.